మున్సిపాల్లో సాధారణ సమావేశం మంత్లీ మీటింగ్ ఉండే మేము బీఆర్ఎస్ కౌన్సిలర్లం మీటింగ్కి హాజరైనాము. కానీ కమిషనర్ గారు సడన్గా లేచి మీటింగ్ క్యాన్సల్, మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ 10 days ఏమో పెడదామని చెప్పినారు. మాకు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు ఏముండే అంటే ఎస్ఐఆర్ గురించి ఉండే. ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ నడుస్తుందో కొన్ని వార్డులలో ఒక్క వ్యక్తికి 2 ఫామ్స్ ఇచ్చినారు, కొన్ని వార్డులలో ఒక్కొక్కటే ఫామ్ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకోటి నేను మా దోస్తుది మ్యాపింగ్ చేపిస్తున్నా ఫోన్లో బిఎల్ఓ దగ్గర. అయితే అతను ఏమంటున్నాడు అంటే ఇది ఆల్రెడీ ఫలానా జగాలో మ్యాప్ అయిపోయింది, ఇది వాళ్ళు డిలీట్ చేస్తే మేము ఇక్కడ మ్యాప్ చేస్తున్నారని చెప్పినారు. అయితే నేను ఆ బిఎల్ఓకి ఫోన్ చేస్తున్నా, 100 సార్లు చేస్తే కూడా రెస్పాన్స్ లేదు, వాళ్ళు అన్మ్యాప్ చేస్తలేరు. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు అన్మ్యాప్ చేయకపోతే ఈ ఒరిజినల్ ఓటర్ ఏదైతే ఉన్నాడో వాని పరిస్థితి ఏమిటిది? ఇంకోటి ఏదైతే 2002 లిస్ట్ ఉన్నదో ఆ లిస్ట్ తీసి డీటెయిల్స్ రాయమని చెప్తున్నారు. దానిలో ఉన్న ఈపిక్ నెంబర్ రాయాలి అంటే ఓకే, దానిలో ఉన్న ఈపిక్ నెంబర్ రాద్దామని తీసుకొస్తే మొత్తం లిస్ట్ మొత్తం ఒకటే ఈపిక్ నెంబర్ వచ్చింది. ఇది ఎగ్జాంపుల్కి ఇంత నేను చూపిస్తున్నా. ఇప్పుడు వీళ్ళకందరికీ ఒకటే ఈపిక్ నెంబర్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు అందరు అదే ఈపిక్ నెంబర్ రాసి ఫ్లప్ చేస్తే వీళ్ళ అందరు ఓట్లు కట్ అయిపోతే ఎవరు బాధ్యులు దీనికి? ఎస్ఐఆర్ ప్రక్రియ సరిగ్గా జరుగుతలేదు. కావున ఎంఆర్ఓ గారు కానీ మా కమిషనర్ గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని అందరితోని న్యాయం అయినట్టు చూడాలని నా మనవి. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం ఎందుకు క్యాన్సిల్ అయింది? అది అడిగితే సార్ సమాధానం చెప్పలేరు. ఆఫ్టర్ 1 వీక్ పెడదామని చెప్పినారు.